చేస్తున్నాయి. చూడండి, వివేకం కలిగితే తెలివి కలిగి ఎవరన్నా నన్ను వెతుకుతున్నారేమో అని దేవుడి యొక్క కన్నులు ఆకాశం నుంచి మరి చూస్తున్నాయి. కాబట్టి యథార్థవంతుల కొరకు, నమ్మకస్తుల కొరకు ప్రభు కన్నులు ఎప్పుడు కూడా మరి ఆకాశం నుంచి మరి ఎదురు చూస్తుంటాయి. అందుకని లోకరక్షకుడు లోకానికి వచ్చి మనుషులను వారి పాపం నుండి విమోచించేటువంటి ప్రవచనాలు నమ్మినటువంటి స్త్రీలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. ఈ లోకాన్ని మోసుకుపోయేదానికి లోకరక్షకుడు లోకములు ఉదయిస్తాడు, ఆయన విమోచిస్తాడు అని ప్రభువు నమ్మినటువంటి వారు కూడా మరి ఆ దినాన మరి ఎదురు చూసేటువంటి వారు చాలా మంది కూడా స్త్రీలు. మరి ఆ యొక్క భాగ్యము ఎవరికి దొరుకుతుందంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ నజరేతులో ఉన్నటువంటి మరి మరియకు ఆ యొక్క గొప్ప భాగ్యము దొరికింది. మరి మెస్సియాను లోకానికి పంపించటకు దేవుడు ఎన్నుకున్నటువంటి మరియలో ఆయన చూసినటువంటి గుణ లక్షణాలు మనం చూస్తే మొట్టమొదటిగా యథార్థ పరురాలు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే మరియ యొక్క జీవితంలో మరి యథార్థం కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. మరి రెండవదిగా మనం చూస్తే దీనురాలు. అదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. అంటే దీనత్వాన్ని కలిగినటువంటిది. దీనత్వం అంటే తను తాను తగ్గించుకునేటువంటి గుణం కలిగినటువంటి స్త్రీ. మరి మూడవదిగా చూస్తే పరిశుద్ధురాలు. నాలుగవదిగా చూస్తే ప్రార్థనా పరురాలు. ఐదవదిగా విధేయురాలు. ఆరవదిగా ఉత్తమరాలుగా కనబడుతున్నది. ఎప్పుడైతే ప్రభు కన్నులు ఒక స్త్రీ కోసం మరి వెతుకుతూ ఉన్నాయో మరి మరియమ్మను ఆమె కలిసి కల్పించినటువంటి యొక్క 6 లక్షణాలు మనం చూస్తున్నాం. యథార్థవంతురాలుగా ఉంటుంది, మరి దీనురాలుగా ఉంటుంది, పరిశుద్ధురాలుగా ఉంటుంది, ప్రార్థనాపరురాలుగా ఉంటుంది, విధేయురాలుగా ఉంటుంది, మరి ఉత్తమరాలుగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా మరి మరియలో యెహోవా దేవుడు పరిచేసినాడు. అందుకనే ఆ యేసు క్రీస్తు ప్రభువు మరి మరియ గర్భాన ఆయన ఎన్నుకోవడం జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. గాబ్రియేలు తాను వర్తమానము తెచ్చినప్పుడు అయ్యో ఇది నాకెలాగూ సాధ్యము, నేను పురుషుని ఎరుగనిదాననే నేను, కానీ ఇది దేవుడి వల్ల జరుగునని దూత చెప్పినప్పుడు ఆమె ఆ మాట నమ్మి ఇదిగో ప్రభువా ఈ దాసురాలు ఆయన చిత్తము జరుగుతుగా కానీ తనను తాను దేవుని ఇష్టములకు అప్పగించుకోలేను. లూకాసు వార్త 1:34-35లో మరి అన్నది గాబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క వర్తమానాన్ని చెప్పినప్పుడు నేను పురుషుని ఎరగనటువంటి దాను మరి ఎలాగో సాధ్యమని అడిగినాను. అడిగితే దూత చెప్తుంది ఇది దేవుని వల్ల జరుగుతుందని చెప్పినాడు. పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భాన్ని రచిస్తామని చెప్పినప్పుడు ఆమె నమ్మినది. ఆ మాట దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాట నమ్మి ఆమె అంటున్నది ఇదిగో ప్రభు దాసురాలకు నీ చిత్తము జరుగుగాక అనేటువంటి మాట మరి పలుకున్నట్టుగా ఉంటే దాసురాలైన మనం తగ్గించుకొని మరి దూత చెప్పినటువంటి వాటిని నమ్మి ఒక లోకరక్షకుడు నాయకుడు గర్భాన ఉదయిస్తే వారి జీవితంలో దట్టమే మరి. అయితే ఆ దినాలలో ప్రధానమైనటువంటి తరువాత ఇప్పుడు మరియమ్మకు యేషువుకు ప్రధానం చేయబడింది. వారిద్దరిగా వివాహం కాలేదు. అయితే ఈమె గర్భం ధరించింది. మరి ఆ దినాలలో వివాహం కాకుండా ఒక స్త్రీ గర్భాన్ని ధరిస్తే ఆ స్త్రీ యొక్క ఎటువంటి దోషమైన కూడా కనబడితే అట్టి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేటువంటి పద్ధతి ఆ దినాలలో ఉంది. ఇంకా మరే పరిస్థితిలో మనం చూస్తే ఆమె వివాహం కాలం ప్రదానం చేయబడింది. మరి మరే గర్భం ధరించున్నది. అయితే దేవుని చిత్తము చేయటకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ మరే అవమానములు, శిక్షలు, మరణము కూడా భరించుటకు ఈమె సిద్ధపడినారనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమించుంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంటే మరియా ప్రార్థనా పదాలే కాకుండా విధేయురాలు, దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి స్త్రీ అనేటువంటిది నాకు అవుతుంది. అంటే వివాహం కాకుండా గర్భాన్ని ధరించగానే ఇంకా మోసే ధర్మశాస్త్రం ప్రకారం మరి రాముడు కూడా చెప్పేటువంటి ఆచారం ఉంది.
మరి నాకు అవమానం అయితే సందర్భండి అని తలాసలే ఒక లోకరక్షకుని నా నిర్మాణం అక్కడ ఉదయిస్తున్నట్టే సంతోషించి అవమానమైన పర్వాలే, మరి నాకు నష్టం కలిగినా పర్వాలేదు, మరణమైన పర్వాలేదని ఆమె మరి సిద్ధపడినట్టుగా మనకు లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈనాడు అనేకులు మనం చూస్తే మరి దేవుడి వరకు చిన్న త్యాగం చేయలేనటువంటి వారుగా, మరి ఎటువంటి నష్టము భరించలేని వారుగా ఉంటున్నా మరి ఎంత విచారకరము. దేవుడి వరకు ఏదైనా ఒక నష్టం కలుగుతుందంటే మనము భయపడి మాట్లాడుతాం. లేకపోతే ఒక శ్రమ దేవుడి వల్ల మనం కలుగుతుందంటే దేవుడి వరకు చిన్న త్యాగం మనం చేయలేము. ఏదైనా కన్యకాల పండుగ మనం జరుపుకుంటున్నాం. ఇది మరి మహిమ, దేవుడు కూడా మహిమే. ఎందుకంటే ఒక లోకరక్షకుడు ఆమె తల్లి అయినటువంటి మరే గర్భాన ఉదయించినటువంటి పండుగ మనం జరుపుకుంటున్నాం. మనం ఉదయం 9 గంటలకు మరి కన్యకాల పండుగ చేద్దాం. మనమంతా ఎంత సమయాన్ని మనం దేవుడికి కేటాయించాం. మన యొక్క త్యాగం ఎంతుంది. దేవుడి యొక్క పరిశుద్ధ మందిరానికి మనం వచ్చాం, చాలా సంతోషం. తక్కువ మంది ఇచ్చినా కూడా అయితే భయానికి మనము అంటే ఆ చిన్న త్యాగం కూడా మనము చేయలేటువంటి పరిస్థితి. మరి ఇదనము 3 వారాల నుంచి మరి యాజకుడు మరి చర్చిలో అమలు చేస్తున్నాడు. కన్యాకార్యమ పండుగ మరి 6వ తారీఖున ఉదయం 9 గంటలకు పరిశుద్ధ ఆలయం పడుతుందని 3 ఆదివారాల నుంచి చర్చిలో నిర్ణయం చేస్తూ ఉన్నాము. అయితే మనం ఎక్కడ వస్తున్నాము 11, 11, 15, 11, 12 ఇంకా కొంతమంది కూడా వస్తున్నారు అక్కడి నుంచి. అంటే వాటి మహిమనాలు కూడా వస్తారు, కొంతమంది భోజన సమయంలో వస్తారు. ఇది దేవుడికి మహిమన మన వారంలో చేస్తారు. కూర్చొని దేవుడిని మనం స్తుతించాలి, దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహిమపరచాలి. ఆ విధంగా చేసినప్పుడు మనకు ఆశీర్వాదము, మన బిడ్డలు దీవపడతారు, మన ఆస్తిపాస్తులు ఆశీర్వదించబడతాయి, మన పొలాలు దీవించబడతాయి. మనము అడిగేటువంటి ప్రతి కోరికలు ఆయన సిద్ధింపజేస్తాడు. నువ్వు ఏ కోరికను దేవుడి యొక్క సన్నిధిలో అడుగుతావో మరి ఆ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. నీకు స్వస్థతలు కలుగుతాయి. నీ కుటుంబము ఏటి ఒడ్డును నాటమైనటువంటి చెట్టు అనే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు అనే మరి అభివృద్ధి చెందుతుంది. మరి కన్యమరి అమ్మ మనం ఆలోచన చేసి పెళ్లిగా ఉంది ఆమె గర్భమైతే అయితే మరి దేవుడికి వస్తాం. మరి ఆమె ఎంత అవమానం పడాలి. వీళ్ళైతే ఆ వాటి మధ్య రామని చంపుతారు. అటువంటి శిక్ష జనాల్లో ఉంది. ఆయన కూడా దేవుడు కూడా భయపడలేదు. మరి దేవుడి కొరకు మనం చిన్న త్యాగం చేసుకునేదానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? దేవుడి కొరకు మనం ఏదో నష్టం జరిగితే మనం భరించేటువంటి వారుగా ఉంటున్నాం అనేటువంటిది మనము ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేయవలసిన వారమైన. మరి తాను గర్భవతులని తెలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఆ ఊరిలో ఉన్న అవిశ్వాసము చెప్పలేదు. కానీ అరణ్య మార్గంలో ప్రయాణమై దూరంలో ఉన్న యాజకుడి భార్య విశ్వాసురాలైన ఎనిమిది దగ్గరకు వచ్చి తన విషయము చెప్పుకొని విశ్వాసంలో బలపడను. చూడండి, ఈమెలో మంచి గుణం గర్భవతి అయినది. మరి ఆ విషయము అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరువారికి కానీ తన యొక్క బంధువులకు కానీ ఈ విషయాన్ని తెలపలేదు. ఎందుకు తెలపలే? కలిపితే అందరికీ కూడా ఇది ప్రచారం అవుతుంది. ఆ పెరిగాకే గర్భవతి. అందుకని ఈమె ఏం చేసిందంటే అరణ్య మార్గం కూడా వెళ్ళింది. ఎంత దూరం మరి సుమారు దూరం నాకు వెళ్ళి ఒక యాజకుని భార్య, విశ్వాసరాలైన యాజకుని భార్యకు మరి ఎలిజబెత్కు తన యొక్క విషయాన్ని తెలియపరిచి ఆమె బలపడింది. చూడండి ఎంత గొప్ప విషయం. క్రీస్తులతో ప్రేమైనటువంటి వాళ్ళ మనం బలపడాలంటే మన యొక్క విషయాలను మరి విశ్వాసులైనటువంటి వారికి తెలియపరచాలి. ఈ దినాన చాలా మందిగా విశ్వాసం అంటున్నాము, కానీ ఎవరు విశ్వాసులు చెప్తున్నారో వాళ్ళ పక్షి అబద్ధికులుగా ఉంటున్నారు. వారే అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఎవరిని నమ్మాలో మరి ఎవరిని నమ్మకూడదో నమ్మలేనటువంటి పరిస్థితుల్లో కారణం ఏంటంటే ఆయన యొక్క రాకడ సమీపంగా ఉంటుంది కనుక విశ్వాసులను సహితము సాతానుడు తప్పుదోవలు పట్టిస్తున్నాడు. అందుకని మరియా ఇరుగు పొరుగు గారి ఎవరికో చెప్పకుండా సుమారు ఎంతో దూరం అరణ్య మార్గంలో వెళ్ళి ఒక యాజకుడి భార్య తన యొక్క విషయాలను తమకు చెప్పి అక్కడ బలపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు దేవుని విషయాలను మరమారు
మరి తెలుసుకోవడానికి పంచుకున్నట్టు మనం ఎక్కడికి వెళ్తామంటే దైవసేవకుల దగ్గరికి మనం రాదు. లోకస్తులతోనే మనం సంధ్యానం చేస్తాం. లోకంలో ఉన్నటువంటి ఏది కూడా అవి తండ్రి వల్ల పుట్టినవి కావు అంటున్నారు దేవుడు. లోకస్తుల దగ్గరికి పోతే ఏమిటంటే లోక సంబంధమే. ఈ లోక సంబంధమైనటువంటి మనం లేఖన భాగంలో కూడా చదువుకునే మాట్లాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకుని మీరు క్రీస్తు కూడా లేకపోయినటువంటి వారైతే పరలోక సంబంధమైనటువంటి వాటిని వెళ్ళదు. కానీ లోక సంబంధమైనటువంటి వాటిని వెళ్ళకూడదంటే మనము ఎంతుంటే కూడా లోక సంబంధమే, లోక సంబంధమే, లోక సంబంధమే, లోక సంబంధం. పరలోక సంబంధమైనటువంటి మన మీదకు దైవ సేవకులు మనం సంప్రదిస్తాము. అంత లోక సంబంధం. ఇది రాసుకు మనకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఒక దినాన మన యొక్క జీవితము నాశనం. ఆ పనులు కేక వేసిన కూడా ఈ కేక వినేటువంటి వాడు లేదు. నువ్వు బలపెట్టినా నీ బల వినేటువంటి వాడు. ధనవంతుడు లాభంగా మనం చూస్తే కేకలు వేస్తున్నాడు. వేస్తే నిలబడుతుందా? దేవుడు కనికరించమంటున్నాడు. కనికరించేటువంటి వాళ్ళు అక్కడ లేరు. కనికరించేటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మరి దేవుని మొర వినేటువంటి వాళ్ళు ఇక్కడ దేవుడిని మొరపెట్టి ఉంటాడు. కనికరము కూడా దేవుడు చూస్తాడు. మరణించిన తర్వాత కనికరము ఈ యొక్క మొర వినేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి మన యొక్క విషయాలు, దేవుని మర్మాలు ఇవన్నీ కూడా నువ్వు విశ్వాసాల దగ్గర లేకపోతే దైవ సేవకుల దగ్గర నువ్వు పంచుకోవాలి. కానీ ఇతరులలో పంచుకుంటే నువ్వు అవహేళన అవుతారు, అవమానపరచబడతారు. దాని ద్వారా నీ మనోవేదన అనేటువంటి కలుగుతున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి 2:14 కనుక అవిశ్వాసులతో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసులు జోడుగా ఉండకూడి అని మరి బైబిల్ హెచ్చరిస్తుంది. లోకస్తుల దగ్గర విశ్వాసాన్ని కోరుకుంటున్నారు. ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుని కార్యాలు అర్థం కావు. దేవుని నమ్మినటువంటి వారికి మాత్రమే దేవుని కార్యాలు అర్థమవుతాయని నేను తెలియపరుస్తున్నాను. మరి తాను గర్భము ధరించిన లోకరక్షణ యేసుక్రీస్తు అనుగ్రహించినప్పటికీ తాను దైవమాతలని తెలుసుకున్నప్పటికీ ఆయన రక్షించలేదు. ఆ యొక్క గర్భంలో నేను లోకరక్షణకు ఉదయిస్తున్నానని ఆయన తెలుసుకున్నప్పటికీ నేను దేవుని యొక్క మాతను, దైవమాతను అని ఆమె అతిశయపడలే, ఆమె గర్వపడలే. మనం ఏదైనా చిన్న కొద్దిగా డబ్బులు పోస్తే గర్వపడతాం. ఒకటి కూడా మనం లెక్క చేయాలి. అయితే లోకరక్షకుడు ఆమె ఉదయాలను తెలిసి నేను లోకరక్షకుడు అంటే దేవుడికి నేను తగినని ఆమె జీవితంలో గర్వం అనేటువంటిది కనపడలేదు. తాను ఇతరులతో పూజింపబడాలని కూడా కోరుకోలేదు. నా కల్పన యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కదా, మనందరూ పూజించాలా, నన్ను స్తుతించాలని కూడా పర్యాపడలేదు. ఆయన తన దాసురాలి జీవస్థితిని కటాక్షించాను. ఆమె ఏమంటుందంటే నా ప్రాణము ప్రభువును గురించి కనపరుచున్నది. ఆయన తన దాసురాలిని జీవస్థితిని కటాక్షించాను. చూడండి ఎంత మంచి మాట. తాను నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, తను తాను నన్ను తగ్గించుకున్నది. నా ఆత్మ రాక్షకుడా దేవుని యందు ఆనందించింది. నా యొక్క ఆత్మ మరి దేవుని యందు ఆనందిస్తుంది. లూకాసువార్త 1వ అధ్యాయం 46-48 వచనంలో మనసుకుంటాం. మరి ఏ విషయంతో పాటు మరి బెత్లెహేముకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు చూడాలి, బాగా నెలలు నిండినాయి. మరి ఎన్నో శ్రమలు పడింది, కష్టాలు ఎదుర్కొని వచ్చినప్పటికీ మన లోకరక్షకుడు లోకానికి తెచ్చే భాగ్యం తనకు దొరికినందుకు ప్రభువును ఆనందించింది. కానీ కలిగినట్లుగా గొలిగినట్లుగా ఎక్కడా వ్రాయబడలేదు. ప్రజాసంఘ రాజించడానికి వెళ్ళాలి, ఇందుకు చూడాలి. మరి అటువంటి సమయంలో కూడా మరి ఎంత కష్టం, మరి ఎంతో శ్రమతో కూడినటువంటి పని అయినా కూడా ఆమె ఎక్కడ కూడా మరి గొలిగినట్లు కానీ సరిగినట్టు కూడా మరి లేఖన భాగంలోనే. ఏం కారణం అంటే ఒక లోకరక్షకుడే, లోకాన్ని రక్షించేటువంటి విమోచకుడే మరి నాయకుడి గర్భాన మరి ఉదయిస్తున్నాడని సంతోషించింది, మరి ఆనందించింది. ఈనాడు అనేకులు ప్రభు కొరకు చిన్న శ్రమ భరించవలసి వస్తే మరి ఎన్నో క్రియాలు చేయడం జరుగుతుంది. అయితే మరియా తన తొలిచూరు కుమారుడు కానీ బుద్ధిపడంతో చుట్టి సత్రంలో స్వరంలో పశువుల చుట్టూ కొనుండబెట్టను.
వారు ఆ పాలని దేవుని మందిరంలో తీసుకుని వెళ్ళినప్పుడు సుమేరుడు హృదయంలో కళ్ళను చూసుకుపోవాలని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యంతో ఆ మాటను తన హృదయంలో మంత్రము చేసుకునేది కానీ అదేంటో అప్పుడే తెలుసుకున్నట్టు ఆశించలేదు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో తీసుకుపోయినప్పుడు అక్కడ సుమేరుడు అనేటువంటి వృద్ధుడు కనుకుంటాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు కూడా ఆ యొక్క మాటను ఆమె ఆశ్చర్యంగా ఆ యొక్క మాటను తన హృదయంలో భద్రం చేసుకునేది కానీ తెలుసుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నాడు అనేటువంటిది ఆమె అప్పుడు ఆశించాలని తెలుసుకున్నారు. మన ఎవరన్నా ఒక మాట అడ్డాలనుకోండి, ఒక చెప్పించాలనుకోండి, ఈ మాట నన్ను అన్నాడు ఎక్కడో అక్కడ అడగాలనేటువంటి ఉద్దేశంతో మనస్సు మనోవేదన చెంది మళ్ళా అడిగేందుకు వరకు ఇతర ఆహారం పొందలేదు. అయితే ఈ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అనేటువంటి ఒక భయంకరమైనటువంటి మాట మరియతో సుమేరు చెప్పినప్పుడు కూడా ఆమె అది హృదయంలో భద్రం చేసుకున్నది కానీ మరి ఎందుకు ఈ వృద్ధుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడని మరి ఎందుకు చెప్పారు అంటే నిబ్బరమైనటువంటి భక్తి, నిలకడమైనటువంటి విశ్వాసాన్ని సూచిస్తున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మరియలో ఉన్నటువంటి గొప్ప ఒక లక్షణం ఏంటంటే నిబ్బరమైనటువంటి బుద్ధి, మరి నిలకడైనటువంటి విశ్వాసాన్ని మరి ఆమె కలిగి జీవిస్తుంది. మన యొక్క జీవితాల్లో కూడా నిబ్బరమైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలా, నిలకడైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. ఇదే ఈ రోజులైతే నీ హృదయంలో నుండి కత్తి తీసుకొని పోవాలని ఎవరైనా చెప్తే భయపడి పారిపోతారు, అవమానాలతో పొంగిపోతారు. అదే మనసులో వేదన 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 10 మందికి ఈ విషయాల గురించి మనం తెలియపరుస్తాం. అయితే మరియా తన యొక్క హృదయంలో భద్రపరుచుంది కానీ ఎవరికి కూడా ఆ మాట చెప్పినట్టుగా లేఖన భాగంలో లేదు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభు మరి 12 సంవత్సరాల వయసులో మరి కనిపించకుండా పోయినప్పుడు పండుగ టైంలో మరి యేసు ఆయన వరకు దేవాలయంలో వెళ్తున్నప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉండవని మీరు ఎదుగురా అంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో. అప్పుడు యేసు చెప్పిన మాటలను కూడా ఆమె గ్రహించుకోవడం లేకపోయింది కానీ అయితే ఆమె సంకల్పాలన్నీ కూడా మన యొక్క హృదయంలో మరి భద్రపరుచుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈనాడు అనేకులు కూడా అనేక రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడి మాటను భద్రం చేసుకుని అనుసరించి నెరవేర్పు పొంది దేవుని సంపాదించిన బదులు దేవుడి మాటను గడిచేవారు పెట్టి వారిగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకారాన్ని పరిచే వారుగా ఉంటున్నారు. అయితే మరి ఎవరైనా దేవుడి మాటను భద్రం చేసుకొని మనం ధన్యులు కావాలనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. చాలా మంది మనం చూస్తే మరి కొన్ని కార్యాలన్నీ కూడా మరి గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అయితే మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన యొక్క హృదయంలో మరి భద్రం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ కన్య మరి యొక్క పండుగ జరుపుకునేటువంటి మనము ఈ కన్య మరియమ్మలో ఉన్నటువంటి గొప్ప శుభ్రాలు మనం అలవర్చుకోవాలని నేను మీకు తెలియపరుస్తున్న అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వస్తే ప్రభు పునరుత్థానమైన తర్వాత మరి సంఘంలోని విశ్వాసంతో పాటు ఆమెను కలిసి మరి ప్రార్థనలో కనిపెట్టినట్టుగా అక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరే దేవుని కుమారుని గమనించినందుకు ఆమె పల్లకీలో ఊరేగలే, ఆమె రథాలలో కూర్చొని ఊరేగలేదు. మరి ఆమె అంటున్నది శోధన, శ్రమ, భారము, బాధ, వేదన, పోరాటాలు ఎన్ని కలిగినప్పటికీ కూడా ఆమె దేవుని కనపరుచుతూ తన యొక్క బాధ్యతను ఆమె నెరవేర్చినటువంటి స్త్రీగా ఉంది. అందుకనే ఆమె ధన్యురాలుగా పిలువబడిన సత్యాన్ని నేను ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రీస్తులందరూ ప్రేమైనటువంటి వాళ్ళ ఈనాడు యేసు మన యొక్క పాపాలు ఆయన క్షమించటకే ఒక స్త్రీ గర్భాన్ని ఆయన ఉదించినాడు కనుక మనం కూడా మన యొక్క హృదయంలో మరి యేసు ప్రభువును మనం ధరించుకోవాలా. మనం ధన్యురాలుగా మనం పిలువబడాలంటే నిజంగా ఆయనకు ఈ కన్యమర్యంలో ఏ గుణాలు అయితే కలిగి ఉన్నావో 6 గుణాలు మనం కలిగి ఉండాలా. యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా, దీనత్వాన్ని మనం కలిగి ఉండాలా, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలా, ప్రార్థనా పరురాలుగా మనం ఉండాలా, అవిధేయులుగా మనం ఉండాలా, మరి ఉత్తమురాలుగా మనం పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసేటువంటి వారు ఉండాలా.
ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఈ కన్యామర్యం మరి ఎందుకు ఇవన్నీ ధన్యురాలు అనిపిస్తుంటే ఇటువంటి గొప్ప గుణాలు, ఇటువంటి గొప్ప సుగుణాలు. అందుకనే ప్రభు ఆ చదవలేటువంటి తెలియపరుస్తూ ఉన్న చిన్న వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు దీవించిన కాక ఆమె.